వెల్కమ్ టు MG9 న్యూస్. గోనెగండ్ల గ్రామంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బుధవారం ఆయన గ్రామంలో పలు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ వీధికి వెళ్లినా అడుగడుగున సమస్యలే ఎదురవుతున్నాయని, సమస్యలతో గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థలు, సీసీ రోడ్లు లేక తాగేందుకు కనీసం త్రాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. సర్పంచ్ నిధులను వైసీపీ ప్రభుత్వం మళ్లించుకుని గోనెగండ్ల గ్రామానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిన దాఖలాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత తాగునీటి పరిష్కారం చేయడంతో పాటు గ్రామంలో సమస్యగా మారిన సీసీ డ్రైనేజీ వ్యవస్థలను సరిచేస్తామని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ ఖాదర్ బాషా. చెప్పాలి కదా, వయసుతో సంబంధం కాదు. ఇప్పుడైతే రేపు మనం సైకిల్ గుర్తు కొట్టేస్తే వయసుతో సంబంధం కాదమ్మా. ఆడబిడ్డ నిధి కింద మీకు నెలకు 1500 వస్తాయి. నీ ఇంట్లో ఎంతమంది నాకు ఆడవాళ్ళు? ఇద్దరు బిడ్డలు. ఇంటింటికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు మిగిలిన ఉన్నాయో మీతో తెలుసుకొని మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు 3 రోజులు 3 రాత్రులు గోనెగండ్లలో గడిపిన తర్వాత మీ దగ్గర నుంచి మళ్ళీ ఏ కార్యక్రమాలు చేయాలో భవిష్యత్తులో అన్నీ ఆలోచించుకొని ఇక్కడ నుంచి గోనెగండ్ల నుంచి బయలుదేరుతా. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు తప్పాడో, ఎన్నిసార్లు మడమ తిప్పాడో ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన విషయాలే మాట్లాడుతా ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా. ఏం చెప్పాడయ్యా జగన్మోహన్ రెడ్డి? ముందుగా మా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పాడు. ముద్దుల మీద ముద్దులు పెట్టాడు. నేను అడుగుతున్న అచ్చుగొట్లకు నడి బొట్టు నుంచి ఈరోజు ఎక్కడుంది ఇస్లామిక్ బ్యాంక్ అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. మరి అదే విధంగా ఇంతకుముందు మా నాయకులు చెప్పారు, ప్రతి ఆడ కూతురు